హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మనము ఈరోజు ఏంటంటే ధనత్రయోదశి వస్తుంది కదా. ఆ ధనత్రయోదశి రోజు మనము ఖచ్చితంగా ఒక అరగ్రామ్ బంగారమైన కొనుక్కోవడం కోసం సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏంటంటే ధనత్రయోదశి అంటే జనరల్గా ఆ రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ధనత్రయోదశి తర్వాత దీపావళి వస్తుంది. ఆ దీపావళి రోజు ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తారు. అమ్మవారికి చేసే ఈ పూజలోని చాలామంది ఏంటంటే ఆ రోజు ధనత్రయోదశి రోజు బంగారం కానీ వెండి కానీ ఇలాంటివి ఏవైనా సరే కొనడానికి ఇది చూపిస్తారు. ఎందుకంటే కనుక బంగారం కానీ వెండి కానీ ఏవైనా సరే కొంటే అవి బాగా మళ్ళీ ఆ రోజున కొంటే కనుక అవి బాగా వృద్ధి చెందుతాయి అన్న ఉద్దేశంతో కొంటారు. అట్లాగా మనం ఇప్పుడు ఇలాగే ప్లాన్ చేసుకొని కొందాము అనుకుంటే కనుక బంగారం చూస్తే చాలా రేటు పెరిగిపోయింది. మనం ఏంటంటే అప్పుడు ఉన్న రేట్ల ప్రకారం మనం కొంటే ఏ చెవులియో ఉంగరమో ఏదో ఒకటి కొనుక్కోగలిగే వాళ్ళం. ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసుకుంటే మనము కొనాలి అంటే కనుక చాలా రేటు పెరిగిపోయింది. కాబట్టి మనము ఎంత కొన్నా మన దగ్గర ఒక 10,000 ఉన్నా సరే ఒక గ్రామే వస్తుంది. సో అట్లాగా మనము ఏంటంటే ఆ గ్రామే వస్తుంది కదా అని లైట్ తీసుకోకుండా ఈ 31 డేస్ మనం సేవింగ్ ఛాలెంజ్ తీసుకొని ఆ గ్రామ్ వచ్చినా అరగ్రామ్ వచ్చినా సరే కొనడానికైతే ట్రై చేద్దాం. అసలు కొనలేము అనుకోకుండా ఇలాగా ఏదైనా ఒకవేళ ఒక డ్రెస్సో ఒక శారీయో ఏదైనా కొనుక్కుంటే అలాంటి స్కిప్ చేసి కొందాం. అది కాదు, రోజు మనము స్ట్రీట్ ఫుడ్ ఏదైనా తినే అలవాటు ఉంటే అలాంటి ఎక్స్పెన్సెస్ కూడా మానేసుకొని ఈ నెల రోజులు కూడా అంటే 31 డేస్ కూడా అవి కూడా సేవింగ్స్ చేసుకొని గోల్డ్ మాత్రమే తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఈ ఇయర్ వచ్చేసి మనకి ధనత్రయోదశి వచ్చేసి అక్టోబర్ 19 అయితే వచ్చింది. అది శనివారం రోజు. అలాగే మనకి దీపావళి కనుక చూసుకుంటే అక్టోబర్ 21 వచ్చింది. అది సోమవారం అయితే పడింది. అయితే మనం జనరల్గా ధనత్రయోదశి రోజే బంగారం కొంటారు. అది ఇంకా బాగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇంకా గ్రో అవుతుంది అని చెప్పి కొంటారనమాట. అయితే మనకేంటంటే దివాళీ రోజు ఎవరికైనా జనరల్గా బోనస్లు కానీ ఏమైనా వస్తే కనుక అవి ఒక ఎక్స్ట్రా మనీయే కాబట్టి వాటితో గోల్డ్ కొనేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇలాగా ఏ బోనస్లు రావు, మనం ఎంప్లాయీ కాదు, మనది ఏదో చిన్న బిజినెస్, అలాంటప్పుడు మనకి ఏ బోనస్లు రావు కదా. అలాంటప్పుడు ఎక్స్ట్రా మనీ ఉండదు. అలాంటప్పుడు ఎక్స్ట్రా మనీ లేనప్పుడు మనమే ముందుగానే దానికోసం క్రియేట్ చేసుకుందాం. ఎట్లాగా ఈ 31 డేస్ సేవింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనం ఎక్స్ట్రా మనీ అయితే క్రియేట్ చేసుకుందాం. అలా క్రియేట్ చేసుకున్న మనీతోని కనీసం ఒక 1/2 గ్రామ్ బంగారం వచ్చినా తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రజెంట్ వచ్చేసి మనకి 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రామ్ వచ్చేసి 10,200 ఉంది. అదే మనం అరగ్రామ్ తీసుకోవాలనుకుంటే 5,000 రూపాయల వరకు అయితే అవుతుంది. ఈ 31 డేస్లోని మనము కనీసం రోజు 100 రూపాయలు మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక అది 3,100 అవుతుంది. అదే కనుక 150 రూపాయలు పొదుపు చేసుకుంటే అది వచ్చేసి 4,650 రూపాయలు అయితే అవుతుంది. మనం అరగ్రామ్ వరకు తీసుకోవాలి అనుకున్నప్పుడు కనీసం మనం ఈ 31 డేస్లోని 100 నుంచి 150 లోపు రోజు వేసుకోవాల్సి ఉంటుంది. అదే కనుక 200 రూపాయలు వేసుకున్నట్టయితే 6,200 అవుతుంది. అదే 250 రూపాయలు వేసుకుంటే 7,750 రూపాయలు అవుతుంది. 300 రూపాయలు వేసుకుంటే కనుక ఈ 30 రోజులు 9,300 రూపాయలు అయితే అవుతుంది. అంటే 1 గ్రామ్ బంగారం కావాలనుకుంటే కనుక మనము 200 నుంచి 300 రూపాయల వరకు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది రోజు కూడా. అది 31 రోజు. అదే 350 రూపాయలు పొదుపు చేసుకుంటే 10,850 రూపాయలు అవుతుంది. అదే 400 రూపాయలు పొదుపు చేసుకుంటే 12,400 రూపాయల వరకు అవుతుంది. అదే 450 రూపాయలు పొదుపు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు 13,950 రూపాయలు అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే కనుక మనము 350 రూపాయలు పొదుపు చేసుకుంటే 1 గ్రామ్ అయితే తీసేసుకోవచ్చు. అదే 400 కానీ 450 రూపాయలు కానీ పొదుపు చేసుకుంటే కనుక మనం ఒక గ్రామున్నర బంగారం వరకు అయితే తీసుకోవచ్చు. అయితే ఇలాగా 350, 450 అలా పొదుపు చేసుకోవాలి. ఇలాగ 31 డేస్ అంటే కనుక చాలా కష్టమైన పని. కానీ ఏంటంటే నేనేమంటానంటే రోజు వేయలేకపోయినా కనీసం ఒక్కసారి ఈ నెలలోని 1 2 సార్లు ఇలా వేసుకోగలిగి తర్వాత రెగ్యులర్గా రోజు 100, 150 అలా వేసుకుంటే మనకి ఎంతవరకు అయితే అంతవరకు ఒక 6,000, 7,000 అయినాయి అనుకోండి, నెమ్మదిగా ఒక 2,000, 3,000 పోగు చేసుకొని అట్లా 1 గ్రామ్ బంగారం అయితే తీసుకోగలుగుతాం కదా. ఏదైనా సరే మనం అనుకుంటేనే చేయగలుగుతాం. సో అందుకనే ఈ ధనత్రయోదశికి ఖచ్చితంగా మనం 1 గ్రామ్ బంగారం అయినా తీసుకోవాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకొని సేవింగ్స్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు తీసుకోగలుగుతారు.
నా వీడియో చూసి ఎవరైనా సేవింగ్స్ ప్లాన్ చేసుకుంటే కనుక వాళ్ళకైతే మాత్రం ఆల్ ది బెస్ట్ వాళ్ళ సేవింగ్స్ అండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.